Hi students, good morning. So today we are going to discuss in the page number 67 ఇంకా కొన్ని మనకు సపరేషన్ మెథడ్స్ మిగిలిపోయాయినా వాటిని డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ సీవింగ్ ఉన్న ఫిల్ట్రేషన్. అసలు సీవింగ్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా మీ ఇంట్లో బిఫోర్ మేకింగ్ ద రోటీ, సో ఇక్కడ మీరు రోటీ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే జల్లెడ పడతారు కదా, అంటే మీరు ఏం చేస్తున్నట్టు అక్కడ యు ఆర్ సపరేటింగ్ ద పార్టికల్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్, అంటే పిండి పార్టికల్స్ని యూఆర్ సపరేటింగ్ ఫ్రమ్ వాట్ అండ్ హస్క్ అండ్ వామ్స్. సో అందులో వచ్చే చిన్న చిన్న పురుగుల నుంచి వెళ్ళి ఓకేనా, వాటిలో ఉండే చిన్న చిన్న పొట్టు వాటిని మీరు ఏం చేస్తున్నారు, సపరేట్ చేస్తున్నారు బై యూజింగ్ వాటినైనా సీవ్ అంటే జల్లెడ. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాటినైనా సీవింగ్. ఇక్కడ ఏంటంటే పార్టికల్ సైజ్ అనేది ప్రాపర్టీ అవుతుంది విచ్ ఈజ్ సపరేటింగ్ దట్. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీవింగ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో వెన్ యూ మేక్ ది టీ అంటే టీ తయారు చేసిన తర్వాత వాట్ యు ఆర్ డూయింగ్ నానా, యు ఆర్ సపరేటింగ్ ద టీ పౌడర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ అయినా స్ట్రైనర్. ఓకేనా, సో మీరు టీ పౌడర్ని సపరేట్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రైనర్. దట్ ఈజ్ ఆల్సో సపరేషన్ ప్రాసెస్. ఏంటంటే సో అందులో ఏముంటుంది నాన్న, చాయ్ పత్తా మొత్తం వచ్చి స్ట్రైనర్లో ఆగిపోతుంది, కిందకు టీ వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? సో దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ నాన్న, యూ కెన్ టెల్ యూ కెన్ టేక్ దట్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న లైక్ సీవింగ్. ఓకే, సో you can see here clearly some picture is available here. So pictures are very very important to make the concept very clear. సో ఇక్కడ చూడన్నా ఒక జల్లెడ ఉంది. సో కింద మనకు ఒక ప్లేట్ పెట్టుకొని అందులో పిండి పోసుకుంటూ మనం ఏం చేస్తానన్నా వి విల్ సపరేట్ ఇట్. సో ఇది ఇంకా ఎక్కడెక్కడ చూస్తాం అనేది ఒకసారి ఎగ్జాంపుల్స్ రాసి మాకు పంపించండి. సో లైక్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, లైక్ టు సపరేట్ స్మాల్ సైజ్ పార్టికల్స్ ఫ్రమ్ వాట్ అంటే బిగ్ సైజ్ పార్టికల్స్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మీకు పారాగ్రాఫ్లోనే అవైలబుల్ ఉన్నాయి, అవి చదివి పంపించండి. ఓకే, దట్ ఈస్ సీవింగ్. సో సీవింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అంటే టు సపరేట్ స్మాల్ పార్టికల్స్ ఫ్రమ్ ద బిగ్ పార్టికల్స్. యూ విల్ యూజ్ సీవింగ్. సీవ్ అనే ఒక పరికరాన్ని యూజ్ చేస్తాం, అది యూజ్ చేసి సపరేట్ చేస్తాం. దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్. అండ్ నెక్స్ట్ నాన్న ఫిల్ట్రేషన్. సో ఇక్కడ చూడండి, సో సీ హియర్ నాన్న ఇక్కడ ఎస్పెషల్గా చూడండి. సో హియర్ వీఆర్ యూజింగ్ ఏ ఫిల్టర్ పేపర్. అంటే ఇంతకుముందు సెడిమెంటేషన్ డీకంటేషన్ చేసాం కదా, ఆ డీకంటేషన్లో కూడా చిన్న చిన్న మడ్ పార్టికల్స్ ఉంటాయి నాన్న. ఆ చిన్న చిన్న మడ్ పార్టికల్స్ని మనం ఎలా సపరేట్ చేయాలి. సో హియర్ వాట్ వీఆర్ యూజింగ్, ఇక్కడ యూజ్ చేసే వస్తువు ఏంటి అంటే సబ్స్టాన్స్ ఏంటి అంటే ఫిల్టర్ పేపర్. ఈ ఫిల్టర్ పేపర్ గురించి తెలుసుకుందాం. ఫిల్టర్ పేపర్ లోపల యూ విల్ గెట్ వాట్ నాన్న, యూ విల్ హ్యావ్ వెరీ స్మాల్ పోర్స్, అంటే వెరీ మైన్యూట్ హోల్స్, చిన్న చిన్నవి, అవి మన కంటికి కూడా కనబడవు, అంత చిన్నగా ఉంటాయి. సో అవి ఓన్లీ వాటర్ని మాత్రమే అలో చేస్తాయి. సో వాటర్ కన్నా కొంచెం పార్టికల్ సైజ్ పెద్దగా ఉన్న వాటిని అలో చేయవు. సో మడ్ పార్టికల్స్ విచ్ ఆర్ దేర్, అవన్నీ అంటే ఫిల్టర్ పేపర్ని ఇలా కోన్ షేప్లో చేసేసి అందులో మడ్ వాటర్ పోసామనుకోండి, యూ విల్ గెట్ క్లియర్ వాటర్ హియర్ అండ్ యూ విల్ సీ దట్ మడ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫిల్టర్ పేపర్. అంటే మడ్ ఏదైతే ఉందో అది స్ట్రక్ అయిపోతుంది ఇక్కడనే, ఓన్లీ యూ కెన్ సీ వాట్ అన్న క్లియర్ వాటర్ హియర్. సో దట్ ఈస్ ఫిల్ట్రేషన్. So next what nana, so we are having some more processes like crystallization. So crystallization ante em ledhu nana, ippudu water undi, water em avutundi. So simple ga, so water ippudu simple ga what I want to tell you is that, so sea undi nana, oka samudram undi, samudramloki kelli koni water తీసుకొచ్చా. ఓకే, వాటిని సపరేట్గా సన్కి ఎక్స్పోజ్ చేయండి, అంటే సన్కి ఎక్స్పోజ్ చేస్తే అంటే సన్లో పెట్టేయండి ఆ వాటర్ని. సో వాట్ యూ కెన్ సీ నాన్న, ద వాటర్ విచ్ ఈస్ దేర్ దట్ ఈజ్ వాట్ నాన్న, దట్ ఈజ్ ఎవాపరేటింగ్, అంటే ఆవిరైపోతుంది. వాటర్ మొత్తం ఆవిరైపోయినాక ప్లేట్లో ఏం మిగులుతుందన్న, దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న సాల్ట్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ నాన్న క్రిస్టలైజేషన్. సపరేటింగ్ వాట్ నాన్న అంటే ఇక్కడ సింపుల్గా మీకు కొంచెం స్టాండర్డ్ డెఫినేషన్ చెప్తున్నాను. ఇక్కడ ఈ వీటిని ఏదైతే ఎవాపరేట్ అవుతుందో దాన్ని వోలటైల్ సబ్స్టాన్స్ అంటారు నాన్న. యూ విల్ గెట్ ఇన్ ద 10th CBSE. ఓకేనా, సో వాలటైల్ సబ్స్టాన్స్ అంటారు ఏదైతే ఎవాపరేట్ అవుతుందో, అంటే ఏదైతే ఆవిరైపోతుందో దాన్ని వాలటైల్ సబ్స్టాన్స్ అంటారు. ఓకేనా, వాలటైల్ నాన్ వాలటైల్ అనేది ప్రాపర్టీ అవుతుంది, అంటే ఒకటి ఆవిరి అవుతుంది ఒకటి ఆవిరి అవ్వదు. ఆవిరి అవ్వంది ఏంటి నాన్న, సాల్ట్. ఆవిరి అవ్వంది ప్లేట్లో మిగిలిపోతుంది, ఆవిరి అయ్యేది ఎయిర్లో కలిసిపోతుంది. ఓకేనా, సో దట్ evaporation helps you to separate salt crystals from what nana, sea water. So that process is known as what, crystallization. Okay, so with the help of evaporation you are separating salt and water. This process in which you get the salt crystals is known as what, crystallization. You can clearly read this paragraph. Okay, you will get the clear cut idea.
నెక్స్ట్ వాట్ నాన్న డిస్టిలేషన్ అంటే సింపుల్ నాన్న, ఈవెన్ మనకు క్లియర్ వాటర్లో కూడా చాలా రకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటిదంటే నాన్న బాయిలింగ్ పాయింట్. అంటే వాటర్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే వాటర్ వేపర్ అవుతుంది. దట్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ యూ దట్. ఇది గుర్తుపెట్టుకోండి, వాల్యూ మీకు 10th వరకు ఇంతే ఉంటుంది. 10th కాదు, యూనివర్సల్గా మీరు ఎప్పుడు నేర్చుకున్నా అంతే ఉంటుంది. దట్ ఈస్ 100 degrees Celsius. ఆ 100 degrees Celsius దగ్గర వాటర్ ఏమవుతుందంటే ఆవిరి అవుతుంది. ఆ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్స్. ఇక్కడ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆవిరి అవ్వవు, వాటర్ ఆవిరి అవుతాయి. ఆవిరి అవ్వని మిగిలిపోతాయని మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను. కానీ ఇక్కడ సపరేట్ ఏంటంటే ద వేపర్స్ విచ్ వీఆర్ గెటింగ్, సో వీఆర్ కలెక్టింగ్ ఇట్ ఇన్ ద అదర్ ట్యూబ్. అని అంటే ఆ వేపర్స్ని, అంటే ఆ ఆవిరిని మనం ఏం చేస్తున్నామంటే కలెక్ట్ చేస్తున్నాము. ఆ కలెక్ట్ చేస్తే మనకు వచ్చిన అవి కూల్ అవుతాయి. మళ్ళీ మనకు తెలిసింది ఏంటిదన్నా, ఆవిరి కూల్ అవుతే ఏమవుతుంది, వాటర్ అవుతుంది. అంటే వాటర్ వేపర్ వెన్ కూల్స్ బికమ్స్ వాటర్. సో దట్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ వాటర్, డిస్టిల్డ్ వాటర్. దిస్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ప్యూర్ వాటర్. సో దీని అప్లికేషన్స్ ఏంటి అని అంటే ఇన్ ద మెడికల్ ఫీల్డ్ టు డైల్యూట్ ద మెడిసిన్. అంటే మెడిసిన్లో కలుపుకోవడానికి, మెడిసిన్ని ఇంజెక్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే డిస్టిల్డ్ వాటర్ మీన్స్ విచ్ ఈస్ ప్యూర్ వాటర్ వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీస్ ఏమవుతున్నాయన్నా అవి మనకేంటిది ఆవిరి అవ్వవు కాబట్టి అవి అందులోనే ఈ బీకర్లో మిగిలిపోతాయి. సో ఏవైతే ఆవిరి అవుతుందో వాటర్, అది ఇక్కడ కలెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ నోన్ యాజ్ డిస్టిలేషన్. దట్ యూ హ్యావ్ ఇన్ ద మైండ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ మీకు అన్నీ ఇంకా క్లారిటీ చేసేస్తాను. సో సబ్లిమేషన్. సో సబ్లిమేషన్ అంటే ఇప్పుడు కర్పూరం ఉంది కదా, దాన్ని సింపుల్గా సైడ్కి పెట్టేయండి. ఏం చేయకండి, మీ రూమ్లో ఒక సైడ్కి పెట్టేయండి. ఒక 4-5 days తర్వాత అబ్జర్వ్ చేయండి, ఆ కర్పూరం అక్కడ ఉండదు. ఏమైంది అని అంటే డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ గ్యాసియస్ స్టేట్. అంటే దెర్ ఆర్ సమ్ సబ్స్టాన్సెస్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సాలిడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్ బట్ నాట్ లిక్విడ్ స్టేట్. అంటే కొన్ని సబ్స్టాన్సెస్ ఎలా ఉంటాయంటే వాటికి సాలిడ్ స్టేట్, నెక్స్ట్ గ్యాసియస్ స్టేటే ఉంటుంది కానీ లిక్విడ్ స్టేట్ ఉండదు. అటువంటి వాటిని సబ్లిమేటరీ సబ్స్టాన్సెస్ అంటాం, ఆర్ సబ్లిమేట్స్ అని అంటాం. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కర్పూరంని సాల్ట్లో కలిపేసామనుకోండి, హౌ యూ విల్ సపరేట్ ఇట్? సో సింపుల్, వెన్ యూ హీట్ ఇట్, అంటే మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో డైరెక్ట్లీ ఫ్రమ్ ద సాలిడ్ స్టేట్ ద క్యాంపర్ విల్ ఎంటర్ ఇన్ టు విచ్ స్టేట్ గ్యాసియస్ స్టేట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే వెట్ కాటన్ పెడుతున్నాం, అంటే తడిపేసి దూది పెడుతున్నాం. ఇక్కడ ఈ వాల్స్ దగ్గర ఏమవుతుందంటే క్యాంపర్ కలెక్ట్ అవుతుంది. ఏదైతే ఫ్యూమ్స్ ఉన్నాయో అంతే సింపుల్ సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ పోయింది, గ్యాసియస్ స్టేట్ నుంచి మళ్ళీ దేంట్లోకి వస్తుంది సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. సో యూ ఆర్ హ్యావింగ్ దట్ డెఫినేషన్ ఇన్ ద పారాగ్రాఫ్, యూ హ్యావ్ టు రీడ్ అండ్ అండర్లైన్ ఇట్ అండ్ రీడ్ ఇట్. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ సాలిడ్ స్టేట్ అండ్ డైరెక్ట్లీ ఆన్ హీటింగ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ గ్యాసియస్ స్టేట్ అండ్ వైస్ వర్స్. అంటే కూలింగ్లో మళ్ళీ ఏమవుతుంది, గ్యాసియస్ స్టేట్ నుంచి వెళ్ళి సాలిడ్ స్టేట్కి వస్తుంది. సో క్యాంఫర్ అనేది ఇక్కడ వాల్స్ దగ్గర ఉంటుంది నెక్స్ట్ ఈ చైనా డిష్ అంటే ఏంటిది అంటే పింగాణి కప్లు, అంటే మనకు ఏదైతే కప్స్, టీ కప్స్ ఉంటాయో, సాసర్స్ ఉంటాయో, సేమ్ అటువంటి మెటీరియల్తో తయారైనవి. దట్ ఈస్ చైనా డిష్. సో నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ మిగిలిపోతుంది. సప్లిమెంటరీ కాంపౌండ్స్ ఏమవుతాయి అవి డైరెక్ట్గా హీట్ చేసినప్పుడు గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి, సాల్ట్ మిగిలిపోతుంది. యూ హ్యావ్ సపరేటెడ్ సాల్ట్ అండ్ క్యాంఫర్ బేస్డ్ అపాన్ విచ్ ప్రాపర్టీ సబ్లిమేషన్. సో ఇక్కడ క్రోమాటోగ్రఫీ అని ఇచ్చారు. సో క్రోమాటోగ్రఫీ అంటే క్రోమా అంటే కలర్, గ్రఫీ అంటే స్టడీ కలర్స్ గురించి స్టడీ చేయడానికి క్రోమాటోగ్రఫీ అంటాము. సో ఇక్కడ సింపుల్, టేక్ ఏ చాక్ పీస్, పుట్ సమ్ ఇంక్ ఇన్ సమ్ రింగ్ టైప్. ఓకేనా, ఒక రింగ్ పెట్టేయండి ఇంకుతో. సో దాని తర్వాత ఏం చేస్తారని అంటే మేక్ ష్యూర్ దట్, ఇక్కడ ప్రికాషన్ ఏంటి అని అంటే ఆ ఇంక్ వాటర్లో మునిగిపోవద్దు, ఇంక్ మార్క్ అనేది వాటర్కి మీద ఉండాలి. సో చాక్ పీస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది వాటర్, ఎస్ ఆర్ నో. సో వాటర్ అబ్జర్వ్ చేసుకున్న కొద్దీ ఏమవుతుంది అని అంటే, సో మేక్ ష్యూర్ దట్ ద వాటర్ షుడ్ నాట్ కమ్ అప్ టు హియర్, అంటే వాటర్ మొత్తం మీదికి వచ్చేలాగా చేయొద్దు. సో కొంచెం అంటే ఇక్కడ నుంచి యూ కెన్ సీ దట్ ఎట్లా అయితే వాటర్ అబ్జర్వ్ అట్లా ఇక్కడ కలర్స్ ఫామ్ అవుతాయి అంటే సింగిల్గా ఏంటి అంటే ఇన్ ద సింగిల్ కలర్ యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. సో అట్లా స్టడీ చేయడం, అంటే ఒక కలర్లో ఇంకా ఏ కలర్స్ ఉన్నాయని చెప్పి స్టడీ చేయడమే క్రోమాటోగ్రఫీ. సో దట్స్ ఇట్, యూ హ్యావ్ టు, దీస్ ఆర్ ద సెపరేషన్ ప్రాసెసెస్
సో ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది అంటే యూ హ్యావ్ టు రీడ్ ఆన్ యువర్ ఓన్. ఇప్పటి వరకు మనము తెలుసుకున్న ప్రాసెసెస్ అంటే కొన్ని వస్తువులను సపరేట్ చేయడానికి ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ని యూజ్ చేస్తాము. సో దాని గురించే ఇచ్చారు ఈ పారాగ్రాఫ్లో. యూ హ్యావ్ టు రీడ్ ఆన్ యువర్ ఓన్ స్టూడెంట్స్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ యువర్ చాప్టర్ సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.